మరి గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఒక బీసీ యువకుడిగా, ఒక స్థానికుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం, మాకు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న, ఇన్ఛార్జ్ మేడం అందరూ కూడా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నన్ను గుర్తించడం చాలా సంతోషంగా ఫీల్ అయినారు మా ప్రాంత ప్రజలందరూ కూడా. మరి ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహించాలని, బీసీ యువకుడిని గెలిపించుకోవాలని చెప్పి అందరూ కూడా పెద్దలు, బీసీ సంక్షేమ సంఘం పెద్దలు జాజుల సీనన్న, గణేష్ సారన్న, కృష్ణ అన్న, మా సోదరుడు విక్రమ్, కమిటీ సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, బీసీ సంఘం పెద్ద ఎత్తున నాకు మద్దతు పలకడం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మద్దతు పలకడం చాలా సంతోషంగా భావించినాము. అండ్ కేవలం మద్దతు పలకడమే కాదు, నిరంతరం రాత్రి పగలు దాదాపు 45 రోజులు వీరందరూ కూడా అక్కడ కష్టపడ్డారు గెలిపించడానికి. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. అందరి కృషి కష్టంతో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మీ మీడియా తరఫున మళ్ళా మా ప్రాంత ప్రజలకి, నాకు మద్దతు పలికినటువంటి పార్టీకి మద్దతు పలికినటువంటి కుల సంఘాలకు, అలాగే బీసీ సంఘం పెద్దలు మా జాజుల్ సీనన్నకి, వాళ్ళ బృందానందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎట్లయితే మా సీనన్న చెప్తున్నాడో బీసీలని బలపరచాలి, బీసీలని రాజకీయంగా ప్రోత్సహించాలి, యువకులని అని అనుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన నినాదంతో ఉంది, బీసీలను ప్రోత్సహించాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ప్రోత్సహించాలని. అందరు చూస్తున్నారు రిజర్వేషన్స్ మీద ఎట్లయితే బీజేపీ అపోజిషన్ చేస్తూ ఉందో. బట్ బీసీలలో బలమైన నాయకత్వం ఎదగడానికి జూబ్లీహిల్స్ ఒక వేదిక అయిపోయింది ఈరోజు. ఇది చూసి అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉత్సాహం ఉన్నటువంటి, రాజకీయంగా ఎదగాలనుకుంటున్నటువంటి యువకులు ఎంతోమంది కూడా కష్టపడి ఎదగాలనుకుంటున్నారు బీసీ కమ్యూనిటీస్లలో. సో వారందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ, అటువంటి వారిని మా దృష్టికి తీసుకొచ్చిన, సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్న యువకులని మా దృష్టికి తీసుకొచ్చిన మనమందరం కలిసి అటువంటి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కష్టపడే వారికి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ మోస్ట్ బీసీ కమ్యూనిటీలకి ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాగ్దానాలు అందరూ చూస్తూ ఉన్నారు. దానికి ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, నవీన్ యాదవ్గా ఇప్పుడున్నటువంటి బీసీ మూమెంట్కి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చినందుకు దాన్ని స్వాగతించిన ప్రజలకు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్స్ అండ్ కార్పొరేషన్స్లో కూడా బలంగా బీసీలకు అవకాశం కల్పించబోతోంది. కష్టపడే వారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, బీసీల సమస్యలను కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను, సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ అన్నట్టు రాజకీయంగా ఎదిగినప్పుడే మనం అందరం కూడా బలపడతామని ఈరోజు ఎగ్జాంపుల్ నేను. అంటే చాలామంది బీసీ నాయకులను నగరంలో చాలామంది వివిధ పార్టీల నుండి బీసీలు ఎదిగిన ఉన్నారు, కానీ రాజాధికారం వరకు ఎదగలేని పరిస్థితి అనేది చెప్తా ఉన్నారు. అంతేకాక చాలా ఎదగాలనుకున్నటువంటి కష్టపడే నాయకులను చాలామందిని తప్పుడు కేసులు పెట్టి అనగదొక్కుతూ ఉంటారు. నన్ను కూడా అనేక తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా ఎదుర్కోకుండా చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో. భగవంతుడు ఉన్నాడు, ఈరోజు రేవంత్ అన్ననే ఆ దేవుడి రూపంలో వచ్చింది అనుకుంటాం మేము. అంటే ఎంత కష్టపడ్డా, ఎంత పేరున్న అవకాశాలు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ మరి అవకాశం కల్పించడం అలాంటి యువకులకి చాలా గొప్పగా మేము భావిస్తూ, నాకు వచ్చినటువంటి అవకాశాన్ని, ప్రజలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాం, రేవంత్ అన్నని బలపరుస్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అంటే బీసీలను బలపరచడానికి నవీన్ యాదవ్ కూడా నిరంతరం కృషి చేస్తున్నాను తెలియజేస్తూ, మరోసారి నా విజయం కోసం, పార్టీ విజయం కోసం జూబ్లీహిల్స్లో నిరంతరం కృషి చేసినటువంటి మా జాజుల్ సీనన్న, గణేష్ అన్న, పెద్దలు ప్రొఫెసర్ గారు, కృష్ణ అన్న, అందరూ మహిళలు, విక్రమ్, యువకులు, రాజు గౌడ్, అందరికి కూడా సంఘం, బీసీ సంఘం అందరూ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.